ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదుషం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నెక్స్ట్ మనకున్న డౌట్, ప్రభు ప్రభు అని ఎందుకు వాడారు అని అంటే, ఇక్కడ గోవిందరాజ్యం చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పింది. బహుశా మిగతా వ్యాఖ్యానాల్లో కూడా ఉంటుందని అనుకుంటున్నాను, తప్పకుండా చూసి చెప్తాను. ఏం చెప్పింది అంటే, ప్రభువు అని అంటే అధిష్టాన దేవత అయినా, దేనికి అధిష్టాన దేవత అయినా, సముద్ర జలములకు అధిష్టానమైన దేవతను ప్రభు అని సంబోధించినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఎవరు? సముద్రుడే ఇక్కడ. సో ఆ విధంగా ప్రభు అన్న పదం సముద్రుడికి సంబంధించినదే అని మనకి వ్యాఖ్యానం క్లియర్గా చెప్తుంది. అయినా లేదండి, రామచంద్రుడు తనకు ప్రభువుగా పరిగణించాడు అని అనుకుందాం. ఒకసారి రామచంద్రుడు ఇలా ఇంతకుముందు ఎవరికన్నా చేశాడా అది కూడా చూద్దాం. సీతమ్మని వెతుకుతూ కబంధుడి వధ తర్వాత, శబరిమాత దర్శనం తర్వాత ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు హనుమంతుల వారు వస్తారు, రామచంద్రుడు లక్ష్మణస్వామి ఎవరు కనుక్కునేదానికి. అప్పుడు లక్ష్మణస్వామి హనుమంతుల వారితో చెప్తూ, ఏ తత్తే సర్వమాఖ్యాతం యథా తథ్యేన పృచ్ఛతః అహం చైవ హి రామశ్చ సుగ్రీవం శరణం గతౌ. అహం చైవ హి రామశ్చ, నేను రాముడు కూడా సుగ్రీవుణ్ణి శరణు పొందినాము. సుగ్రీవుడి గురించి నీకేం తెలుసండి? సుగ్రీవుడు ధర్మాత్ముడు అని కబంధుడు చెప్పాడని అంతే. లక్ష్మణుడంట, రాముడంట సుగ్రీవం శరణం గత, సుగ్రీవుని శరణు పొందేశారంట. అంటే ఏ విధంగా అయితే సముద్రుని శరణు పొందాడో రాముడు, ఇక్కడ సుగ్రీవుని శరణు పొందేశాము అని లక్ష్మణస్వామి చెప్తున్నాడు. తర్వాత కంటిన్యూ చేస్తూ, ఏష దత్వాచ విత్తాని ప్రాప్య చానుత్తమం యశః లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. సుగ్రీవం నాథుడు అంటే స్వామి. శ్రీరాముడు ఎందరికో ధనాన్ని నొసంగాడు, అందరికంటే ఉత్తమమైన కీర్తిని పొందాడు. పూర్వము అన్ని లోకాలకు నాథుడైన, అంటే లోకనాథ పురాభూత్వా, ఇంతకు ముందు అన్ని లోకాలకు నాథుడైన ప్రభువైన శ్రీరామచంద్రుడు ఇప్పుడు సుగ్రీవుని నాథుడిగా, స్వామిగా కోరుకున్నాడు. ఈయనకు సుగ్రీవుడు స్వామి అంట. నెక్స్ట్, పితాయస్య పురాహ్యాసీత్ చరణ్యో ధర్మ వత్సలః తస్య పుత్ర శరణ్యశ్చ సుగ్రీవం శరణం గతః. పూర్వము ఏ రాముడి యొక్క తండ్రైన దశరథ మహారాజు ధర్మమునందు మిక్కిలి ప్రీతి గలవాడై శరణాగత రక్షణ సమర్థుడై ఉండెనో, ఆయన పుత్రుడైన రామచంద్రుడు శరణాగతులను రక్షించగలిగిన సమర్థుడైనను సుగ్రీవం శరణం గతః, సుగ్రీవుడికి శరణు పొందుతున్నాడు. సుగ్రీవుడిని తనకు రక్షకుడిగా కోరుకుంటున్నాడు, పొందినాడంట. ఈయన చెప్పేస్తున్నాడు పొందినాడు. నెక్స్ట్, సర్వలోకస్య ధర్మాత్మ శరణ్యం శరణం పురా గురుర్మే రాఘవస్సోయం సుగ్రీవం శరణం గతః. ధర్మమునందు బుద్ధి కలవాడు, శరణాగతులను రక్షించుట యందు సమర్థుడు, పూర్వము సకలలోక సంరక్షకుడు, రఘువంశమున జనించిన అయినట్టు ఈ నా యొక్క అన్నగారు సుగ్రీవుడిని రక్షకుడిగా ఎన్నుకొనుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? లక్ష్మణస్వామి. ఎవరి గురించి? రాముడి గురించి. ఏమని? సుగ్రీవం శరణం గతౌ సుగ్రీవం నాథమిచ్చతి సుగ్రీవం శరణం గతః సుగ్రీవం శరణం గతః. ఏ రామచంద్రుడి ప్రసన్నత యందు ఈ ప్రజలందరూ ఎల్లప్పుడూ ప్రసన్నులై ఉంటారో ఆ రామచంద్రుడు వానరరాజైన సుగ్రీవుడి యొక్క ప్రసాదమును కోరుచున్నాడు. యస్య ప్రసాదే సతతం ప్రసీదేయురిమాః ప్రజాః స రామో వానరేంద్రస్య ప్రసాదమభికాంక్షతే. ఇక్కడ ప్రసాద అన్న శబ్దం వాడలేదా అండి?
ముందు చెప్పుకున్నాం కదా, ప్రసాద అన్న పదం అని. ఇప్పుడు ప్రసాదం అని వాడాడు. ఈ ప్రసాదం అంటే ఏంటి? సుగ్రీవుడికి ఈయనకి ఏం ప్రసాదం పెడతాడు గనక, లేకపోతే ఏం ప్రసాదం అవుతాడు గనక? సుగ్రీవుడికే రాజ్యం లేదు, భార్య పోయింది, కొండ మీద తిరుగుతున్నాడు, సరైన తిండి తిప్పలు లేకుండా ఉన్నారు ఆయన. ఆయనే ఎవడికో సహాయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఈయనకి ఏం ప్రసాదం ఇస్తాడండి? కానీ రాముడు ఆయన ప్రసాదాన్ని కోరుకుంటున్నాడంట. ఇలా సుగ్రీవుడి ప్రసాదంలో కోరుకున్నప్పుడు తప్పులేని రామచంద్రుడిది మరి సముద్రుడి పట్ల ఎందుకు తప్పవుతుంది కనుక అని మనం ఆలోచించాలనిపించట్లేదా? అక్కడ సముద్రుడి మీద రామచంద్రుడు యుద్ధానికి వెళ్ళాడు. మరి ఇక్కడ సుగ్రీవుడితో కూడా అలా చేశాడా అనంటే చూద్దాం. విభీషణ శరణాగతప్పుడు అందరినీ రామచంద్రుడు ఒప్పించాడు. కానీ సుగ్రీవుడు మాత్రం అలాగా బొంగము తీసుకునేసి, నేను చెప్పినా నువ్వు వినవా? నా మాట కూడా వినవా? నన్ను ఏమన్నావు నువ్వు? సుగ్రీవం నాథమిచ్చతనన్నావు, నేను నీ రాజునన్నావు కదా, మరి విభీషణుని ఎలా యాక్సెప్ట్ చేస్తావు అని అన్నప్పుడు రామచంద్రుడు ఏం చెప్పాడనంటే, సుదుష్టో వాప్య దుష్టో వా కిమేష రజనీచర సూక్ష్మమప్య హితం కర్తుం మమ ఆసక్త కదంచన. విభీషణుడు రాక్షసుడే అవ్వచ్చుగాక, దుష్టుడే అవుగాక, దుష్టుడు కానివాడే అవుగాక, ఏమైతుంది చెప్పు? నాకు అతడు ఏ విధముగాను సూక్ష్మమైన అపకారమును కూడా చేయుటకు శక్తి కలవాడు కాదు అని రాముడు చెప్పేస్తున్నాడు. నేను అభయం ఇస్తాను, నాకేం అపకారం ఆయన చెయ్యడు, చెయ్యలేడు అనగానే నిజంగానా? అయితే నా మాట వినవా అని సుగ్రీవుడు బెట్టు చేస్తూ ఉంటే ఒకసారి రామచంద్రుడు ఒకటే మాట చెప్పాడు, పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుల్యాగ్రేన తాన్ హన్యాన్ మిచ్చన్ హరిగణేశ్వర. నేను అనుకున్నానా వానర సముదాయములకు రాజువైన ఓ సుగ్రీవా, నేను కోరినచో భూమి యందలి ఆ పిశాచులను, దానవులను, యక్షులను, రాక్షసులను వేలి కొనతో చంపేస్తాను. ఇక్కడ మీరు గమనించండి, హరిగణేశ్వర అంటే సుగ్రీవుడు నువ్వు నా మాట వినకపోతే నా పార్టీని మొత్తం తీసుకెళ్ళిపోతాను అన్నట్టు ఏమైనా ఫేస్ పెట్టాడేమో. నువ్వు అందరినీ తీసుకెళ్ళిపోతే నేను అసమర్థుడని అనుకుంటున్నావా? నేను అనుకున్నాను కాబట్టి నీకు ఈ క్రెడిట్ వస్తుంది. కాబట్టి నేనంతా నా అంతగా నేను చేసుకోగలను, కానీ నేను చెప్పిన పని నువ్వు చెయ్యి అని చెప్పి నాథమిచ్చతి అన్న సుగ్రీవుడితో ఈ విధంగా ఎవరన్నా రాజుతో ఇలా ప్రవర్తిస్తారా అండి? చెప్పండి అని చెప్తూ మళ్ళీ సుగ్రీవుడు సరే అని వెళ్తున్నప్పుడు, ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తమస్యాభయం మయ విభీషణో వా సుగ్రీవ యదివా రావణ స్వయం. ఏమోయ్, నా మాట విని అక్కడికి వెళ్తున్నావు, అక్కడ విభీషణుడు కాకుండా రావణాసుడే వచ్చాడు, మళ్ళీ నా దగ్గరికి వస్తావేమో. అవసరం లేదు, రావణుడైనా అభయం ఇచ్చేస్తున్నాను, వెళ్ళి తీసుకొని రా అని చెప్పాడు అనమాట. ఇక్కడ అదేంటండి, రాముడు ఫ్రెండ్ని కూడా బెదిరిస్తాడా అంటే బెదిరించటం కాదు, ధర్మం అంటూ ఒకటి ఉంటుంది. ధర్మపరంగా మన స్నేహితుడు కానీ మన బంధువు కానీ ఆలోచించినప్పుడు సపోర్ట్ చేయాలి. అప్పుడు సుగ్రీవుడికి సపోర్ట్ చేశాడు. శరణాగతుని రక్షించాలన్నది అన్నిటికన్నా ప్రధానమైన ధర్మం. అలాంటి ధర్మానికి విరుద్ధంగా సుగ్రీవుడు ప్రవర్తిస్తున్నప్పుడు మందలించాడు. ఇక్కడే కాదు మందలించింది, సుగ్రీవుడు రావణాసురుడి మీద యుద్ధం ఆరంభం కాకముందే యుద్ధానికి వెళ్ళినప్పుడు, దెబ్బలు తిని వచ్చినప్పుడు అలా చూసి, ఏమయ్యా త్వయికించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ, నీకు ఏదన్నా అయితే నువ్వు చనిపోతే అన్న మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడ అధర్మంగా ప్రవర్తించినందుకు ఏ విధంగా అయితే రాముడు మందలించాడో, అక్కడ ఆవేశంతో ఆలోచన రాహిత్యంగా ప్రవర్తించినందుకు కూడా మందలించాడు. నిజమైన ప్రేమ అంటే ఏంటి అంటే, తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పగలిగిన ధైర్యం ఉండటం, అది రాముడిలో మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ సుగ్రీవుడిలో ఆగ్రహం, నిగ్రహం, ప్రేమ, అభిమానం, స్నేహం అన్నీ కనిపిస్తున్నాయి కదా. మరి ఇంత కనిపిస్తున్న సుగ్రీవుడికి కూడా మనం ప్రసాద అన్న మాట మాట్లాడాం కదా, ప్రభు, నాథం అన్న మాట రామచంద్రుడు మాట్లాడాడు కదా. మరి తన సీతమ్మని తెచ్చుకోవటానికి సహకరించిన సముద్రుడిని ప్రభు అనటంలో లోటేముంది కనుక? తప్ప ఏది? ఒకవేళ అక్కడ ప్రభు అన్నది శ్రీరాముడు తనకు ప్రభు అని ప్రకటించుకున్నాడన్న అన్వయాన్ని మీరు చేసుకుంటే, కానీ
వ్యాఖ్యానం క్లియర్ గా చెప్పేసింది. నాథ అన్నది అధిష్టాన దేవత, ఎవరికి? జలాలకి, ఆయనకు వర్తిస్తుందని చెప్పేసింది అనమాట వ్యాఖ్యానం. సో మహాదేవ శబ్దం, ప్రసాద అన్న శబ్దం, ప్రభు అన్న శబ్దానికి మనకి క్లియర్ అన్వయం వచ్చేసింది. ఇంకా మీకు తెలియాలనంటే రామచంద్రుడి గురించి ఒక విషయం తెలుసుకోవాలి. వాల్మీకి మహర్షి ప్రశ్నిస్తూ నారదుణ్ణి మొదట వాడిన పదం కోన్ వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్. ఈ గుణవాన్ అంటే సౌశీల్యము, 10 మందితో అరమరికలు లేకుండా కలిసిపోవడం అనమాట. అలా కలిసిపోయే గుణం రాముడిలో ఉంది. అలా కలిసిపోతున్నప్పుడు రాముడు ఎదుటి వ్యక్తి తక్కువవాడా, ఎక్కువవాడా, పూజించదగినవాడా, పూజించదగనివాడా, ఇవన్నీ గమనించాడు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ధర్మంగా ప్రవర్తిస్తున్నావా, సపోర్ట్ చేస్తాడు. అధర్మంగా చేస్తున్నావా, మందలిస్తాడు. మారావా, ఫైన్. మారలేదా, సంస్కరిస్తాడు. ఇంతే రాముడు. అండ్ ఇంకొక గుణం కూడా ఉంది. కదంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. తుష్యతి చాలా ఆనందపడిపోతాడు. దేనికి? ఉపకారేణ, ఉపకారం చేస్తే. ఉపకారేణ కృతేన ఏకేన, ఒక్కటైనా. కదంచిత్ అనుకోకుండా అయినా. అంటే రాముడికి ఉపకారం చేస్తున్నాను అన్న భావనతో ఉపకారం చేయనక్కర్లేదు. పొరపాటున ఈయన అనుకోకుండా ఏదో పని చేస్తూ ఉంటే, అది రాముడికి ఉపయోగంగా జరిగితే, అలాంటిది జీవితాంతంలో ఒక్కసారి జరిగితే అది తలుచుకొని మరీ సంతోషపడే వ్యక్తిత్వం రాముడిది. అంతేనా? నస్మరతి అపకారాణం శతమపి ఆత్మవత్తయ. ఎవరైనా ఆయన పట్ల అపకారాన్ని చేస్తే 100 తప్పులు కావాలని చేసినా గాని నస్మరతి, గుర్తుంచుకోడు. అంటే క్షమాగుణానికి పరాకాష్ట రామచంద్రుడు. సముద్రుడు స్పందించలేదు, తప్పు చేశాడు, తిరిగి స్పందించాడు. సో రాముడికున్న ఈ ఉపకారేణ కృతేనా అన్న గుణంతో సముద్రుడిని క్షమించేశాడు. సముద్రుడు తనకు ఉపకారం చేసిన వాడిలాగా భావిస్తున్నాడు. సముద్రుడి పట్ల అంతటి సంతోషాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ సంతోషాన్ని ప్రకటిస్తున్న సమయంలో, ఇగో సీతమ్మని పొందటానికి, నిన్ను పొందటానికి నాకు ఈ సముద్రుడు సహాయం చేశాడు అని చెప్తున్న సందర్భం అది. ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు ఇవి. ఇది రాముడి గుణం, ఇది రాముడి కృతజ్ఞతా భావన, ఇది రాముడి సౌశీల్యం. అటు పక్కన వాడు ఎక్కువవాడా తక్కువవాడా కాదు. గుహుడండి, గుహుడు ఒక నిషాదాధిపతి. ఆయనని ఆత్మ సమస్యక, యు ఆర్ మై సోల్మేట్ అన్నాడు రామచంద్రుడు. సుగ్రీవుడు వానరుడు, విభీషణుడు రాక్షసుడు, శబరి ఒక వృద్ధ నారి. ఇలా ఎవరితో కలవలేదు రాముడు. ఎవరు చేసిన మేలును గుర్తుంచుకోలేదు. రామాయణం ఆశాంతం చదివితే అసలు రాముడు చూపించిన కృతజ్ఞత, అసలు వీడు అర్హుడేనా రామకృపకి అని మనకు అనిపిస్తుంది అనమాట. కానీ అలాంటి భావన ఎక్కడా కలిగించకుండా రాముడు నాకు ఇంత సహాయం చేశాడు, అని చెప్పి మాటిమాటికి చెప్పి సంతోషపడ్డాడండి రాముడు. అలాంటి రాముడు సముద్రుడి పట్ల కృతజ్ఞతను ఆవిష్కరించడం అయితే ఏంటి, ఆ సముద్రుడు చూపించిన అనుగ్రహానికి ప్రసాదం అని అంటే ఏంటి, ఆ అనుగ్రహాన్ని చూపించిన సముద్రుడిని సుగ్రీవం నాతమిచ్చటి అన్నట్టు ప్రభు అని అంటే తప్పేంటి కనుక, ఎందుకు పొసగదు కనుక అనేది ఏంటనంటే, సో ఏదైనా మనం అన్వయం చేసుకునేటప్పుడు, ఒక అర్థాన్ని తీసుకునేటప్పుడు రామాయణంలో ఉన్న పాత్రకి విరుద్ధంగా ఉండకూడదు. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను నేను. మనకి ఎవరన్నా మనం సహాయం చేస్తున్నారు, లేకపోతే మనం ఒక ఇబ్బందిలో ఉన్నాము, ఒక సహాయం చేశాడని అనుకున్నాం. ఏమంటాం? దేవుడిలా వచ్చాడండి, నా పిల్లాడు కింద పడిపోతుంటే దేవుడిలా వచ్చి కాపాడాడు, నాకు ఆ రోజు పర్సిపోతే దేవుడిలా వచ్చి ఒక ఆయన 1000 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ దేవుడిలా వచ్చాడు అని అన్నంత మాత్రాన వాడు దేవుడు అయిపోతాడా? అది మనం ప్రకటించే భావన. ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞతని, ఆ వ్యక్తి చేసిన సహాయం పట్ల సంతోషాన్ని, మన కష్టం తీరిపోయిందన్న సంతోషాన్ని మనం వ్యక్తపరిచే పద్ధతి అది. దీన్ని అలా చూడాలే తప్ప, ఇక్కడ సమస్య ఏంటంటే ప్రసాదము ప్రభువు అన్నది కాదు సమస్య.
ఈ మహాదేవ శబ్దానికి మనం అనుకున్న భాష్యం రాయాలి కాబట్టి ఈ మిగతా పదాలను కూడా మనం అనుకున్నట్టు మార్చేద్దాము. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. నీకు ఎప్పుడైతే ఈ సమస్యకి వ్యాఖ్యానకర్తలైతే ఏంటి, సందర్భోచితమైన మీనింగ్ అయితే ఏంటి అర్థమైపోయిందో మిగతా రెండు ఈజీగా అర్థమైపోతాయి. సో ప్రభువు అంటే నదీ జలాలకు ప్రభువు, ప్రభువు అంటే గొప్పవాడు, నాకు సహాయం చేశాడు, గొప్పవాడు, నిన్ను చేరటం కోసం సేతువుల నిర్మాణానికి నాకు సహాయం చేశాడు, గొప్పవాడయ్యా. అర్థమైందా? సో ఇది మనకి ఇంతే కాదు, మనం గమనించామనంటే చివరిలో ఇప్పుడు గుర్తొస్తుంది, రామచంద్రుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు, బ్రహ్మ, వరుణుడు, శివుడు అందరూ, పరమశివుడు అందరూ ప్రత్యక్షమైనప్పుడు రాముడు ఎలా ఉన్నాడనంటే చేతులు కట్టుకొని ఉన్నాడు అనమాట. ప్రాంజలిం స్థితం ప్రతి ప్రయాతే కాకుత్సే మహేంద్ర పాకశాసన అబ్రవీత్ పరమప్రీతో రాఘవం ప్రాంజలిం స్థితం. సహాయం చేసిన వాడు ఎలా ఉన్నాడండి? ఇలా ఉంటాడు కదా, ఇలా అభయం ఇచ్చినట్టు ఉంటాడు. సహాయం పుచ్చుకున్నవాడు ఇలా ఉండాలి. ఇక్కడ సహాయం ఎవరికి చేశాడండి? రాముడు దేవతలకు సహాయం చేశాడు, రావణాసురుని నిర్మూలించి. అవునా? ఇది నేను చెప్పిన మాట కాదు, పరమశివుడు చెప్పాడని చెప్పి ఇంతకుముందే తెలుసుకున్నాం మనం. అవునా కదా? పరమశివుడే నీ వల్ల మాకు ఈ భయం తొలగిపోయింది అని చెప్పాడని చెప్పుకున్నాం. అంటే రాముడు వీరికి సహాయం చేశాడు. సో రాముడు ఏ ముద్రలో ఉండాలి? అభయ ముద్రలో ఉండాలి. మరి ఏ ముద్రలో ఉన్నాడు రాముడు? రాఘవం ప్రాంజలిం స్థితం. ఇది రాముడు అంటే. రాముడంటే దేవతలు వచ్చారు, నమస్కార ముద్రతో ఉన్నారని అందరికీ నమస్కార ముద్రతో రామచంద్రుడు నిలబడ్డాడు అక్కడ. ఇది అర్థం కాకపోతే ఎలాగా? ఇప్పుడు చూడండి, అత్ర పూర్వం మహాదేవ ప్రసాదం అకరోత్ ప్రభు. ఆ సముద్రుడు నా సేతువు కట్టడానికి ఇక్కడే నాకు సహకరించాడు. అర్థం సరిపోయిందా లేదా? ఎంతో ఆ నీటి ప్రవాహం, అలజడి ఎలా అయితే ఉంటుందో దాని అంతటిని తగ్గించి సేతు నిర్మాణానికి అనుకూలించాడయ్యా. ఇది కదా ప్రసన్నవదనం అంటే ఏంటి? ప్రసన్నవదనం అంటే ఏంటి? సడన్ గా ఫోటోలో నుంచి బయటికి ముఖం రావడమా? పొద్దున్న లేచినప్పటి నుంచి భగవంతుడు మనకు పెట్టే కష్టాలన్నిటికీ మనం ఆయన నిందిస్తూనే ఉంటాం కదా. కానీ పొద్దున్న లేచిన వెంటనే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ అని అంటున్నామనంటే ప్రసన్నం అంటే ఏంటి? నీ అనుగ్రహం నా మీద ఇవ్వు స్వామి అనే తప్ప వేరే అర్థాలు చెప్పుకుంటామా మనం? సో నిర్మలమైన ప్రశాంతమైన మొహం కలవాడు అని కదా దాని మీనింగ్. అలానే ఇది కూడా. జై శ్రీరామ్.